కాబట్టి డిపెండెంట్ పొటెన్షియల్ ఎనర్జీ అయిన తదుపరిది మీకు కూడా తెలుసు, ఇది మీకు క్రొత్తది కాదు, ఇది ఒక హైడ్రోజన్ ఆటం. కాబట్టి హైడ్రోజన్ ఆటంలో మనం ఇలా ఊహించుకుందాం. ప్రోటాన్ చాలా బరువుగా ఉంటుందని అనుకుంటాము. అది భారీగా లేనప్పటికీ మీరు ఏమి చేయాలో మీకు తెలుసు. మీరు తగ్గించిన ద్రవ్యరాశిని పరిచయం చేస్తారు, కానీ ఎలక్ట్రాన్తో పోల్చి చూస్తే అది భారీగా ఉంటుందని తీసుకుందాం. మరియు మీ కెమిస్ట్రీ హ్యాండ్లింగ్ అన్ని విధాలుగా మీరు దానిని ఒక ఎక్సెల్ షెల్ 2 ఎక్సెల్ 2 పీ షెల్ అని పిలవవచ్చు. మరియు ఇక్కడ మీరు చేయగలరని కూడా వ్రాయవచ్చు. మీరు ఖచ్చితమైన డీజెనరసీ 1 ఎక్సెల్ తో లైన్స్ ను ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ n గా 0కి సమానమైన 1 L గా ఉంచవచ్చు. కానీ మీరు రెడ్ లైన్ మరియు 2 స్పిన్ స్టేట్లను కలిగి ఉండవచ్చు. కాబట్టి ఇది 2 రెట్లు డీజెనరేట్ అవుతుంది మరియు అలా కొనసాగుతుంది. 2 ఎక్స్ఎల్ మళ్ళీ n2 1L ఈక్వల్ టు 0 అని పొందుతాము. అయితే నేను 4 లైన్స్ ఎందుకు ఉంచాను అంటే అది అనుమతించబడుతుంది కాదు కదా, అవును లేదా కాదు. కాబట్టి ఇది సరైనది కాదు. ప్రతిదీ 2 S అని వ్రాయబడింది. నేను పొరపాటు చేశాను. కాబట్టి మీరు మీ కెమిస్ట్రీ కోర్సులో సరిగ్గా ఏమి చేస్తారు మీకు అర్థమైంది. డి అక్కడ రెండింతలు. డి అంటే 2 రెట్లు డీజెనరేట్ అవడంతో 2 6 రెట్లు డీజెనరేట్ అవుతుంది మరియు అలా కొనసాగుతుంది. మరియు పొటెన్షియల్ ఎనర్జీ అనేది సెంట్రల్ పొటెన్షియల్. ఇది 1/r పొటెన్షియల్ ని ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు కోఆర్డినేట్ సిస్టమ్ ని ఎంచుకున్నారో మీకు తెలుస్తుంది. స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ ఎందుకంటే r. అప్పుడు మీరు మీ పొటెన్షియల్ ఎనర్జీని r కోఆర్డినేట్ పై మాత్రమే పనిచేసేలా వేరు చేయవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీలు అక్కడ లేవు. కాబట్టి మీరు హైడ్రోజన్ ఆటం సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు కార్టీసియన్ కోఆర్డినేట్ మంచి కోఆర్డినేట్ కాదు. మనం మెకానికల్ గా స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్లలో ఉంచాము మరియు దానిని పరిష్కరిస్తాము. కారణమేమిటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది రేడియల్ కోఆర్డినేట్ పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. r θ φ కోఆర్డినేట్లపై పని చేయడం మంచిది. కాబట్టి మీరు XYZ తో పని చేయవచ్చు, కానీ అది మరింత క్లిష్టంగా మారుతుంది. కాబట్టి కోఆర్డినేట్ల స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ల ఎంపిక సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మీరు ఎంచుకోవచ్చు r θ యొక్క u. ఎందుకంటే వాస్తవానికి r యొక్క u t a u లేదు, θ c భాగం లేదు మరియు రేడియల్ ఆధారిత తీటా ఆధారిత మరియు ఫీ ఆధారిత ఉత్పత్తిగా విడదీయరాని వేవ్ ఫంక్షన్ అని మనము వ్రాయగలము. కాబట్టి హైడ్రోజన్ అణువు 3 కోణాలలో g10² ను వ్రాయవచ్చు. లాప్లాసియన్ అంటే ఏమిటో నేను స్పష్టంగా వ్రాయడం లేదు, కానీ ఏమి చేయాలో మీకు తెలుసు మరియు r కంటే 1 ఉంది. కాబట్టి r θ φ ని ప్రత్యామ్నాయం చేయండి మరియు గోళాకార కోఆర్డినేట్లలో మీ లాప్లాసియన్ ని తిరిగి వ్రాయండి. ఆపై మీరు ఏమి చేస్తారు, మీరు 2 సమీకరణాలను ప్రయత్నించండి మరియు వేరు చేస్తారు. మొదట మొత్తం పరిష్కారాన్ని వ్రాయనివ్వండి మరియు మీరు ఇక్కడ నుండి చూడవచ్చు. ఇక్కడ నుండి ఒక r ఆధారపడటం ఉంది మరియు తీటా ఆధారితం ఉంది. కాబట్టి మనము దానిని వేరు చేస్తాము. కన్వెన్షనల్ పద్ధతిలో మనము మొదట సై ని తీటా ఫై యొక్క r ఒమేగాగా వ్రాసి ఆపై మేము తీటా ఫై యొక్క ఒమేగాను తీటా డిపెండెంట్ గా ఉంచుతాము. మనము దానిని 2 దశల్లో చేస్తాము. యాదృచ్ఛికంగా నేను ఈక్వేషన్ టైప్ చేస్తున్నప్పుడు నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి, నేను వాటిని సవరించాలి. కాబట్టి ఇది మనము చేయడానికి ప్రయత్నించే సాధారణ కన్వెన్షనల్ పద్ధతి. మనము r² తో విభజించడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా మనము తీటా ఫై డిపెండెంట్ పీస్ యొక్క r డిపెండెంట్ పీస్ ఒమేగా అనే పదాలను పొందుతాము. ఇది r ఆధారపడి ఉంటుంది. మీరు మీకు ఎలా వ్రాస్తారు దీన్ని కలిపి చివరి పదాన్ని కొంత ఈ 1 టైమ్స్ y అని వ్రాస్తారు మరియు ఇది కూడా మైనస్ మరియు అలాంటిదే అయినా సరే మనం మళ్ళీ వ్రాయవచ్చు. తద్వారా
తీటా ఫై డిపెండెంట్ నిబంధనలు ఆ డిపెండెంట్ నిబంధనలకు సమానం కాబట్టి ఇక్కడ డియర్ ద్వారా ప్రకటన ఉంది అద్భుతమైన అవును కాబట్టి ఇక్కడ సై లేదు బహుశా నేను ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాను ఇది కూడా డియర్ ద్వారా డి అయి ఉండాలి కాబట్టి అతను సై లేదు అని ఎత్తి చూపాడు కాబట్టి ఒక స్థిరాంకం స్పష్టంగా తీటా మరియు పై ఆధారపడి ఉంటుంది మరొక సమీకరణం ఉంది మీరు దానిని రెండు ముక్కలుగా విభజించారు ఒకటి తీటా ఫై మరియు మరొకటి చిన్న ఆర్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి తర్వాతి ప్రశ్న మొదటి అగ్గ ఈక్వేషన్ మనము దానిని మళ్ళీ వ్రాయడానికి ప్రయత్నిస్తాము దానిని తీటా మరియు ఫై యొక్క ప్రొడక్ట్ గా విభజించి దాని ద్వారా విభజించండి కాబట్టి మీకు తెలిసిన ఈక్వేషన్ ఉంది ఇక్కడ పరిష్కారం ఏమిటి అంటే మీరు ఎక్స్పోనెన్షియల్ గా చేసే సమస్యలే పరిష్కారం మరియు ఇది నాన్ ట్రివియల్ గా ఉంటుంది కాబట్టి ఈక్వేషన్స్ పొందడం ద్వారా మీరు తిరిగి వెళ్లి ప్రత్యేక ఫంక్షన్లను చూడవచ్చు మరియు ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యను కలిగి ఉన్న వాస్తవ భౌతిక శాస్త్రంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పరిష్కారాలు ఏమిటో చూడవచ్చు ఆపై మనము పరిష్కారాన్ని ఈ పర్ ఐఎం ఫై సమానంగా పరిష్కరించగలము ఈ ఫై ఒక కోణీయ కోఆర్డినేట్ ఫై అని కూడా మీరు తెలుసుకోవాలి నేను పైను 4 పై అని పెట్టినట్లయితే అది 0 కోఆర్డినేట్ వల ఉండాలి లేదా 2 పై కోఆర్డినేట్ m అనేది భిన్నాలు కాకూడదని నాకు ఒక రకంగా పరిష్కరించబడుతుంది m అనేది పూర్ణాంకాలుగా ఉండాలి ఇది ఆ kx వరకు ఉన్న రియల్ లైన్లోని ఫ్రీ పార్టికల్లాగా కాకుండా కోఆర్డినేట్లలోని వేవ్ ఫంక్షన్ యొక్క ఏక విలువను కలిగి ఉంటుంది ఇక్కడ మీరు దానిని వృత్తం లేదా కోణీయ కోఆర్డినేట్పై 2m రెట్లు ఫైతో 0 అని గుర్తించినట్లయితే మీరు m ని పూర్ణాంకాలుగా మాత్రమే ఎంచుకోవలసి వస్తుంది అందుకే మ్యాగ్నెటిక్ క్వాంటం సంఖ్యలు కూడా పూర్ణాంకాలు ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేదేమిటంటే ఫై డిపెండెంట్ పీస్ అనే సింగిల్ వాల్యూడ్ వేవ్ ఫంక్షన్ దీనిని సంతృప్తిపరచాలి ఇది m ఒక పూర్ణాంకం అని సూచిస్తుంది మరియు ఆపై మనం అక్కడ ఉండే స్థిరమైన ఆల్ఫాను ప్రత్యామ్నాయంగా తీటా ఆధారిత ఈక్వేషన్ కు చేరుకుంటాము మరియు ఇది పరిష్కరించడానికి ఈక్వేషన్ కాబట్టి మీరు క్యాపిటల్ తీటా వేవ్ ఫంక్షన్ m విలువపై ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు ఈ సమీకరణంలో ఈ m ఉంది కాబట్టి సౌలభ్యం కోసం వేరియబుల్ ని మార్చండి మరియు ఆ సమీకరణానికి మా సుపరిచితమైన లెజెండ్రే అనుబంధిత లెజెండ్రే తప్ప మరొకటి కాదు అసోసియేట్ లెజెండ్రే బహుపదికి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మీరు పరిష్కారాన్ని సంక్షిప్తంగా వ్రాయగలిగే పరిష్కారాలు ఏమిటి ఇది మనము హెర్మైట్ బహుపది కోసం వ్రాసిన విధంగా కొన్నిసార్లు కాంపాక్టోరిగ్ ఫార్ములా మీరు దీన్ని నిర్దిష్ట L కోసం వ్రాయడానికి ప్రయత్నించవచ్చు L అజిముటల్ క్వాంటం సంఖ్య m మీ మ్యాగ్నెటిక్ క్వాంటం సంఖ్య ఎందుకంటే మీకు కెమిస్ట్రీ తెలుసు మీరు అర్థాన్ని అదే విధంగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు తద్వారా మనము వాటిని గుర్తుంచుకుంటాము మరియు చుట్టూ ఆడుకుంటాము మరియు అసోసియేటెడ్ లెజెండ్రే పాలినామియల్స్ ఎలా ఉన్నాయో అనుభూతిని పొందడానికి 2కి సమానమైన ఒక L కు సమానం కోసం పనిచేయండి సరే సొల్యూషన్ కోసం ఈ C అంటే ఏమిటో నేను చెప్పలేదు ఈ C మైనస్ C అయి ఉండాలి L+1 లో L గా ఉండాలి మరియు అవి నాన్ నెగటివ్ పూర్ణాంకాలు అయి ఉండాలి అది కూడా ముఖ్యమైనది మీరు ప్రత్యేక ఫంక్షన్ల కోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను సంప్రదించవచ్చు C ని ఈ సమాంతర నాన్ నెగటివ్ పూర్ణాంకంగా సరిపోల్చండి మరియు మీ అనుబంధిత లెజెండ్రే ఫంక్షన్లలో ఉన్న మీ అయస్కాంత క్వాంటం సంఖ్య లెజెండ్రే పాలినోమియల్స్ నిర్బంధంగా ఉండాలి అది -n నుండి +1 కి వెళ్ళినప్పుడు ఏకపక్షంగా ఉండకూడదు గణిత శాస్త్రంలోని ప్రత్యేక ఫంక్షన్ల కోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో సరిపోలే అవకలన సమీకరణాన్ని
చూడటం ద్వారా ఇది అన్ని ఇతర పద్ధతిలో ఏమీ చేయడం లేదు. కానీ మనము ప్రత్యక్ష ఫార్మాట్ల నుండి చేయడం కంటే వేరే పద్ధతిలో దాన్ని పొందుతాము కాబట్టి వేవ్ ఫంక్షన్లోని చివరి తీటా ఫై డిపెండెంట్ భాగం ఏమిటి? ఇది ఫై డిపెండెంట్ శాంతి కోసం 2 ఉంది. ఇప్పుడు మనము తీటా ఫై డిపెండెంట్ పీస్ అని కూడా వాదించాము. మీరు తీటా కాస్ తీటాని ఎక్స్ గా అనుబంధ లెజెండ్రే బహుపదాలుగా వ్రాయవచ్చు. ఉత్పత్తి PLM నుండి IM5 వరకు ప్రొడక్ట్ అవుతుంది, ఎందుకంటే వాటిని ఎల్లప్పుడూ సాహిత్యంలో స్పెరికల్ హార్మోనిక్స్ అని పిలుస్తారు మరియు ఇది క్యాపిటల్ YLM తీటా ఫై ద్వారా సూచించబడుతుంది. కాబట్టి గోళాకార హార్మోనిక్స్తో ప్లే చేయడంలో ఈ సమస్యలు వస్తాయి, కానీ ఇది అనుబంధ లెజెండ్రే పాలినోమియల్ నుండి IM5తో గుణించడాన్ని స్పెరికల్ హార్మోనిక్స్ సాధారణీకరణ అని పిలుస్తారు. ఇది మీరు కనీసం నిర్దిష్ట L మరియు నిర్దిష్ట M కోసం పనిచేయాలి, కానీ మీరు ఇక్కడ నార్మలైజేషన్ తీటా మాత్రమే సమగ్రంగా ఎలా చేస్తారో సాధారణ L మరియు M కోసం నిర్ణయించవచ్చు, లేదా మీరు d cos తీటా d cos తీటా మరియు d ఫైని ఉంచాలి. మీరు cos తీటాని ఏకీకృతం చేయాలి. తీటా 0 నుండి పైకి వెళుతుంది మరియు ఫై 0 నుండి 2 పైకి వెళుతుంది. ఆపై మీరు నార్మలైజేషన్ పరిష్కరించాలి. రేడియల్ భాగం మిగిలి ఉన్న కోణీయ భాగాన్ని మనం రేడియల్ భాగాన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి మనము మీ ఒమేగా తీటా ఫై ఓకేకి సంబంధించిన క్యాపిటల్ E ఇక్కడ ప్లగ్ ఇన్ చేయడంతో ప్రత్యామ్నాయం చేస్తాము మరియు ఇది నేను ఇప్పటికే చిన్న n గా చొప్పించిన సమీకరణం యొక్క రేడియల్ భాగానికి మీరు పొందేది L. అక్కడ ఆధారపడే అంచనా ఏమిటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు వెళ్లి అనుబంధించబడిన లాగ్రేంజ్ కోసం ప్రత్యేక ఫంక్షన్ బహుపదిని తనిఖీ చేస్తే లాగురేకు అనుబంధించబడిన ప్రత్యేక ఫంక్షన్ల మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఇది అనుబంధించబడిన లాగురే బహుపదాల ద్వారా సంతృప్తి చెందిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనము వాటిని ఉత్పన్నం చేయడం లేదు, మనము ప్రస్తుతం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సందర్భంలో తెలిసిన వాటితో సరిపోలుతున్నాము. కాబట్టి పరిష్కారం ఏమిటి? నేను మీకు ఫంక్షన్ స్పేస్ల కోసం గ్రాహం స్మిత్ ఆర్థోగోనలైజేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని మీకు గుర్తుంటే సాహిత్యంలో పరిష్కారాలు ఇవ్వబడతాయి మరియు మీరు వెయిటేజీ ఫ్యాక్టర్ని ఉంచాలని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే హైడ్రోజన్ పరమాణువు రేడియల్ కోఆర్డినేట్ 0 నుండి అనంత స్క్వేర్ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్లకు వెళుతుంది. కాబట్టి మీకు -12r లేదా r అనే ఫంక్షన్ని కాల్ చేసే శక్తికి ఈ ఉంటుందిగా లేదా మరియు అనుబంధిత లగేర్ పాలినోమియల్ మరియు n మరియు డెల్ ఏకపక్షంగా ఉండవు అనే షరతు ఉంది. మీ L ఎల్లప్పుడూ n కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి లేదా n కంటే తక్కువగా ఉండాలి లేదా n కంటే తక్కువగా ఉండాలి L కంటే ఎక్కువగా ఉండాలి. సరేనా? కాబట్టి వ్రాసిన రో r కేవలం ఒక ఫంక్షన్ మాత్రమే. r కి దాని అనులోమానుపాతంలో గుణించబడింది, కానీ బోర్ వ్యాసార్థం ముడి జోడించబడింది. సరే, కాబట్టి ఇవన్నీ అక్కడ ఉన్న దానితో సరిపోలడం నుండి మరియు సమావేశం ద్వారా మనకు తెలిసినది ఏమిటంటే బోర్ వ్యాసార్థం ఏమిటి మనము రాయడానికి ప్రయత్నించవచ్చు. చాలా కాంపాక్ట్ పద్ధతిలో పరిష్కారం చిన్న విషయం, కానీ గణిత సాహిత్యం నుండి తెలిసినట్లయితే ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ఇక్కడ కొంత డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వబడింది. మనము పరిష్కారాన్ని బయటకు తీసి తదనుగుణంగా ఆ వేరియబుల్స్ అన్నిటినీ
తిరిగి వ్రాస్తాము. అక్కడ ఈ అనేది ఎనర్జీగా ఉండవచ్చు, శక్తి కొంత స్థిరంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రకారంగా శక్తి అని వ్రాయడానికి ప్రయత్నించవచ్చు. ఈ ఎన్ ప్రతికూల సంకేతంలో ఎన్ స్క్వేర్ మీద ఒకదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు ప్రతికూల సంకేతం బౌండ్ స్థితి, సానుకూల పరిష్కారాలు అనుమతించబడతాయి లేదా బౌన్స్ కోసం పాజిటివ్ ఎనర్జీ లేదు. కానీ మీరు స్టేట్ సెట్ ని కలిగి ఉండవచ్చు. మీరు నిర్దిష్ట ఎన్ మరియు నిర్దిష్ట ఎల్ కోసం కూర్చుని ఆడుకోవచ్చు మరియు మీరు ఇక్కడ సాధారణీకరణను పొందారో లేదో చూడండి. నార్మలైజేషన్ అనేది ఇంటిగ్రల్ ఓవర్ డి ఆర్ స్క్వేర్ గా కూడా ఉంటుంది. 3 డైమెన్షన్ లో స్పష్టంగా నార్మలైజేషన్ 3 డైమెన్షన్ లో దాని ఇంటిగ్రల్ డివి సై స్టార్ XYZ PSA XYZ. ఇది కార్టీసియన్లో ఒక DVI ఉండాలి. DXDY కార్టేసియన్ స్ఫెరికల్ పోలార్లో ఇది DR R స్క్వేర్ తీటా డి తీటా ఫై రైట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మీ సైని ఆర్ తీటా ఫై యొక్క ఫంక్షన్గా ఆర్ యొక్క ఒమేగా తీటా ఫై టైమ్స్ ఆర్ అని వ్రాస్తే అప్పుడు తీటా ఫై మోడ్ స్క్వేర్ యొక్క సమగ్ర సిన్ తీటా డి ఫై ఒమేగా ఒకటిగా ఉండాలి. ఆ స్క్వేర్ మోడ్ గురించి ఆ స్క్వేర్ పీస్తో గుణించబడుతుంది. సరే, కాబట్టి మీరు ఆర్ హోల్ స్క్వేర్ డిఆర్ఆర్ స్క్వేర్ యొక్క మోడ్ ఆర్ కలిగి ఉన్నారు. ఇది మీరు XYZ నుండి ఆర్ తీటా ఫైకి తీసుకున్నప్పుడు ఇది పూర్తిగా జాకోబియన్ నుండి వస్తోంది. మీరు నార్మలైజేషన్ చేసినప్పుడు వారు ఆ స్క్వేర్ గురించి మరచిపోతారు. కానీ మీరు స్ఫెరికల్ కోఆర్డినేట్లకు వెళ్ళినప్పుడు నాన్ ట్రివియల్ జాకోబియన్ ఉందని మీరు గుర్తుంచుకోవాలి. కనుక ఇది ఆ స్క్వేర్ డియర్ సైన్ తీటా డి ఫై మోడ్ ఒమేగా తీటా ఫై హోల్ స్క్వేర్ మోడ్ ఆర్ మొత్తం స్క్వేర్. ఇది నార్మలైజేషన్ గా ఉండాలి. దానిని ఆర్ పీస్ మరియు తీటా ఫై పీస్ గా విభజించవచ్చు. కానీ నార్మలైజేషన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్లలో ఏమి జరుగుతుందో దానికి తగిన వాల్యూమ్ ఫ్యాక్టర్తో ఉండాలి. కాబట్టి నేను సైలు ఫై జెడ్ అని వ్రాస్తాను. అది డి జెడ్ రో డి రో అని మీకు అర్థమవుతుంది. మీరు గుర్తుంచుకోవాలి, వారిలో చాలా మంది విషయాలను మరచిపోతారు మరియు అది పూర్తిగా మీ తప్పు భౌతిక శాస్త్రానికి దారి తీస్తుంది. కాబట్టి ఇది అనుబంధిత లెజెండ్రే ఫంక్షన్ అని నేను ఇక్కడ ఆపేస్తాను మరియు నేను దీన్ని మీ కోసం ఉంచుతాను మరియు మీరు కొన్ని విషయాలను ధృవీకరించవచ్చు. కాబట్టి తదుపరి ఉపన్యాసం నేను స్టెయిన్ గెర్లాచ్ ప్రయోగంలో ఎలా ప్రవేశించాలో కొంచెం కొనసాగిస్తాను మరియు తరువాత శుక్రవారం నేను ఏమి చేయాలో చూద్దాం. ది